హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి తెలుసు? ఆమె ఎంత ప్రమాదకరమంటే ఆ దేశపు ప్రజలు రాత్రి బయటకి రావడానికి కూడా భయపడతారు. పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేస్తారు, మీరెవరూ బయటికి రాకండి, వస్తే ఖచ్చితంగా సెర్బియన్ డాన్సింగ్ లేడీ చంపుతుంది అని. అంత ప్రమాదకరం. ఎలా అంటే ఆలోచించండి. రాత్రి రోడ్డు మీద ఒక అమ్మాయి ఉన్నట్టుండి అక్కడికి ప్రత్యక్షమై డాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు గాని ఆ అమ్మాయిని చూశారో, మిమ్మల్ని చూసి కత్తి పట్టుకుని మిమ్మల్ని చంపడానికి పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ అదొక అమ్మాయి కాదు, ఒక దయ్యం. ఇది సెర్బియాలో ఇప్పటికీ జరుగుతుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఏదైనా ఒక హాస్పిటల్ ముందుగాని లేదా మరేదైనా ఇంటి ముందుగాని రాత్రిపూట ఒక అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా లేదా ఆమె వైపు చూసినా వాళ్ళని ఆమె కత్తి పట్టుకుని చంపడానికి వెంటపడుతూ ఉంటుంది. వాళ్ళని చంపే వరకు ఆమె వదలదు. ఇలా సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి చాలా వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ కూడా అయ్యాయి, ఇప్పటికీ అవుతూనే ఉంటాయి. మొదటిగా ఏమనిపిస్తుందంటే, ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు? ఉన్నట్టుండి ఎందుకు ప్రత్యక్షమవుతుంది? ప్రత్యక్షమైనా ఎందుకు అందర్నీ చంపాలనుకుంటుంది అనేది ఎవ్వరికీ అర్థం కాని ఒక మిస్టరీ. అంటే 2023 ఫిబ్రవరి తర్వాత ఒక వీడియో బయటికొచ్చింది. దాని తర్వాత ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఎలా అంటే న్యూస్ పేపర్స్లో, టిక్టాక్లో, అన్నిట్లో దీని గురించే చర్చ నడిచింది. అంతలా ఈ వీడియో వైరల్ అయింది. సర్బియాలోని ప్రజలు రాత్రికి బయటికి రావడానికే భయపడేంతలా ఇది జరిగింది. ఆ వీడియో రికార్డ్ చేసింది 2019లో. కాని అది ఎందుకని 4 ఏళ్ల తర్వాత వైరల్ అయిందో ఎవ్వరికీ అర్థం కాదు. సర్బియాలో ఒకరోజు రాత్రి ఒక అమ్మాయి హాస్పిటల్ నుంచి తన ఇంటికి బయల్దేరుతూ ఉండగా దారి మధ్యలో ఉన్నట్టుండి ఒక అమ్మాయి ప్రత్యక్షమై డాన్స్ వేస్తూ ఉంది. అప్పుడు ఆ దయ్యం ఈ అమ్మాయిని చూసింది. చూసిన వెంటనే ఆమెను చంపాలని పరిగెత్తుకుంటూ వెళ్లి చంపేసింది. అది అక్కడ సీసీటీవీలో రికార్డయింది. ఉన్నట్టుండి అలాగే మాయమైపోయింది. దీన్ని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతారు. చాలామంది ప్రజలు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఆ దయ్యం కనపడుతూనే ఉంటుంది. కనపడిన వెంటనే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంది. పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇది రియలా, ఫ్రాంకా అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ ఈ విషయం ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇంతవరకు ఎవ్వరూ ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ రియల్ ఫేస్ ఎవ్వరూ చూడలేదు. మనం ఇంటర్నెట్లో చూసేవన్నీ ఒరిజినల్ వీడియోలు కాదు. అవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం లేదా వ్యూస్కు కోసం అందరూ చేసినాగాని అది నిజమైన సర్బియన్ డాన్సింగ్ లేడీ కాదు అని అంటారు. కాని ఇప్పుడు నేను సర్బియన్ డాన్సింగ్ లేడీ ఒరిజినల్ స్టోరీ ఏంది, ఆమె ఎందుకు ఇలా మారిందో అనే విషయం తెలుసుకుందాం. సర్బియాలో సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే మిలోనా పెట్రోవిచ్. చిన్న వయస్సులోనే తన యొక్క తల్లిదండ్రులను కోల్పోతుంది. ఆ తర్వాత అనాథగా మిగిలిపోతుంది. అలా తన యొక్క ఒంటరితనాన్ని దూరం చేసుకునేదానికి డాన్స్ నేర్చుకుంటూ డాన్స్ మీద ఇష్టం ఎక్కువ పెంచుకుంటుంది. అలా తను స్టేజ్ షోలు చేస్తూ ఒకరోజు ఒక రిచ్ పర్సన్ ఇంట్లో డాన్స్ వేయడానికని వెళ్తుంది. అక్కడ ఆమె డాన్స్ చూసి ఒక అబ్బాయి ఆమెను లవ్ చేస్తాడు. కాని ఆ అబ్బాయేమో ధనవంతుడు, ఈ అమ్మాయేమో స్టేజ్ డాన్సర్. దానివల్ల అబ్బాయి ఇంట్లో వాళ్లకు ఈ అమ్మాయి నచ్చేది కాదు. దాంతో వాళ్ళ అబ్బాయికి నచ్చచెప్పడానికి చూస్తారు. ఆమె చేసుకుంటే మన పరువు పోతుంది, మనం ఎక్కడా తలెత్తుకోలేమని. అయినా అబ్బాయి పట్టించుకోకుండా అమ్మాయిని ఇష్టపడుతూనే ఉంటాడు. అలాగే ఆ తర్వాత ఈ అమ్మాయికి కూడా వార్నింగ్ ఇస్తారు. కాని ఈమె కూడా పట్టించుకోకుండా వాళ్ళద్దరూ అలాగే లవ్ చేసుకుంటూనే ఉంటారు. ఇది నచ్చని ఆ అబ్బాయి వాళ్ల పేరెంట్సు ఎంత బెదిరించినా, ఎంత అవమానించినా తినకపోవడంతో ఒకరోజు ఆమె రాత్రి చీకట్లు తన ఇంటికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలను క్రమాయించి ఆమెను హత్య చేయిస్తారు. తర్వాతి రోజు ఆమె శవం కూడా ఎక్కడా దొరక్కుండా చేస్తారు. ఈ సంఘటన జరిగిన ఒక వారం తర్వాత నుండి మిలేనా ఇలా అర్ధరాత్రి హాస్పిటల్స్ ముందు రోడ్లల్లో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెను ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఎవరైనా కదిలించినా వాళ్లనందర్నీ తన యొక్క కత్తి తీసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమందిని చంపేసింది కూడా. కాని అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. అక్కడి స్థానికుల ప్రకారం అర్ధరాత్రి వేళ ఖాళీ రోడ్డుపై ఆమె ఒంటరిగా డాన్స్ చేస్తూ ఉంటుంది.
ఆ డాన్స్ చాలా ఆనందంగా కాకుండా లోపల ఏదో చాలా బాధ ఉన్నట్లు డాన్స్ కూడా ఏదో వింత వింతగా చేస్తూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో రక్తమడకలు కనిపిస్తాయి. కాని ఆమె మాత్రం కనిపించకుండా పోతుంది. అందుకే ఆమె డాన్స్ చేసేటప్పుడు ఎవరైనా నవ్వినా లేదా వీడియోలు తీసినా లేదా ఆమె దగ్గరికి వెళ్ళినా తర్వాత తీవ్ర భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటారు. కొంతమంది ఆ భయాన్ని తట్టుకోలేక మానసికంగా కింగిపోయి చచ్చిపోయారు. సో ఇది సర్బియన్ డాన్సింగ్ లేడీ స్టోరీ. ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత సారీ ఫర్ వాచింగ్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఇలా ఆమె పర్మిషన్ తీసుకోకుండా మీరు ఈ వీడియో చూస్తే మిమ్మల్ని కూడా చంపేయచ్చు. సో దీన్ని పరిగణలోకి తీసుకోండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.